విద్యుత్ ఏమవుతుంది అంటే ఇక అడగాల సార్ అడుగు పడుడే అంట. ఈ 3 విషయాలు వాళ్ళు చెప్పినాక ఓకే మరి ప్రయోగం చేద్దామని ఇప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది అంటే నేను చెప్పింది రైట్ రాంగ్ అదొకటి. రైట్ అయితే ఆయన ప్రీవియస్ నాలెడ్జ్ ఉన్నట్టు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాడు. రాంగ్ అయితే ఆయన ఐడియాని సందిద్దుతుంది. ఇది నేర్పాలి. దీన్నే సైంటిఫిక్ అటిట్యూడ్, సైంటిఫిక్ థింకింగ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అంట. ఈ పదాలకు అర్థం అదే. ఇక్కడ చూద్దాం సార్, నేను ఊదుతున్నా ఇది పడతలేదు, పడదు కూడా. సరే సార్ ఇట్లా పడితే పడతారు చూద్దాం. ఆపినప్పుడు పడ్డది. ఇక్కడ చూసినాక పిల్లలు చాలా ఎక్సైట్ ఫీల్ అవుతారు. ఏం సార్ ఇట్లా ఏం చేసాం సార్ మ్యాజిక్ అంటే ఇప్పుడు పడతారు. అంటే ఇలా పెట్టినా కూడా పడతలేదు, ఇట్లా పెట్టినా పడతలేదు, పోనీ ఇట్లా మీద వదలపోతుంది. ఏంది ఇక్కడ జరిగింది సార్? గాలి అనేది దీని చుట్టూ చాలా వేగంతో వచ్చినప్పుడు ఈ కర్వ్డ్ షేప్ లో గాలి ముందుకెళ్తుంది. ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ పీడనం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ పీడనం అనేది బాగా పెరుగుతుంది, ఇక్కడ పీడనం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ పీడనం పెరుగుతుందో 80% పైకి పోవడానికి వీలేదు, కిందనే ఉంటారు. సేమ్ ఫార్ములా ఇక్కడ పీడనం అనేది వ్యత్యాసం బాగుంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, దీని భాగం. కాబట్టి అది 80% ముందు పోదు. ఇది కూడా ఇప్పుడు మన విమానాలు ఈ సూత్రం ఇక్కడ మనం యూజ్ చేయాలి. ఇక్కడ పీడనం అనేది అత్యధికంగా ఉంటుంది, పైన పీడనం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దానే పట్టుకొని ఉంటుంది, కింద పడుతుంది. ఇదే సూత్రంతో విమానాల రెక్కలు తయారు చేయడం, ఏరోడైనమిక్ స్ట్రక్చర్ని తయారు చేయడము, ఆ పీడన వ్యత్యాసాన్ని కలిగించే అంత ఫ్యాన్ పెట్టడము, ఆ విండ్ స్పీడ్ అనేది ఆ లెవెల్లో పెంచినప్పుడు ఎంత పెద్ద విమానాన్ని పైకి లేపడం, ఇది రాకెట్ సైన్స్. అది బాగా కాంప్లికేట్. వాడు ఇంజనీర్ సైడ్ పోతే ఇది అర్థం చేసుకుంటాడు.